అని ఉందని దేవేంద్ర బాబు అంటున్నారు. అట్లాంటివి ఏవి పెట్టుకోకండి. ఆలోచన ఇక్కడ పర్యావరణ సమస్యల మీద కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన కాకల తీరిన యోధులు ఉన్నారు. సోంపేట ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తులు ఉన్నారు. పర్యావరణ సమస్యల గురించి క్రిమినల్ కేసులు పెట్టించుకున్న యూజీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అనేక పర్యావరణ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఈ మీటింగ్కి బాబురావు గారు అటెండ్ కాలేకపోవడం నీ అదృష్టం అని చెప్పేసి కృష్ణ ముందే అన్నాడు. కాబట్టి కొంచెం భయంగా కొంచెం భక్తితో నా ఈ ప్రసంగాన్ని కొనసాగిస్తా. ఇది మామూలుగా మనం జనరల్గా ఏదైనా అంశం మీద మాట్లాడినప్పుడు మన ఆచరణ నుంచి డ్రా చేసుకోవటం అనేది మన హెచ్ఆర్ఎఫ్ కార్యకర్తలకి ఏదైనా ఏ అంశం ఏదైనా మాట్లాడినా మన ఆచరణ నుంచి మనం నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడతాము. ఇది అటు ఇటు కాకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కొన్ని విషయాలు ఆచరణ నుంచి వచ్చినాయి, స్వీయ ఆచరణ కాకపోయినా హెచ్ఆర్ఎఫ్ నుంచి నేర్చుకున్నవి ఉన్నాయి. కొంత పండిత చర్చగా మారుతుందేమో అని నాకు కొంచెం భయం ఉంది. కానీ కాస్త ఓపికగా భరించండి. బట్ వన్ థింగ్, నేను మిమ్మల్ని ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. మనకి మంచి భోజనం పెట్టి చాలా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా హాస్పిటాలిటీని అనుభవిస్తున్నాం. ప్రతిదీ కోసరి పెడుతున్నారు. భోజనం, ఆహారం అన్నది చాలా ముఖ్యం. అది ఎన్ని అంతర్జాతీయ వివాదాలకు దారితీసిందంటే, ముఖ్యంగా ఫస్ట్ మనకి యూనిట్ వాళ్ళు పెట్టింది చేపల కూర. చేపల గురించి అసలు దేశాలు యుద్ధాలు చేసుకున్నాయి అన్నది మనకి తలుచుకుంటే అసలు ఇంత ప్యాషనేట్గా చేపల గురించి ఆలోచిస్తారా మనుషులు? ఇప్పుడు మీరు ఇక్కడ పాపం గోదావరిలో ఇప్పుడు వేటకు సెలవు అని చెప్పేసి మీరు బాధపడ్డారు. ఇక్కడున్న యూనిట్ ఇక్బాల్ గారును మిగిలిన వాళ్ళు ఆ చేపలు పెట్టలేకపోయాము. బహుశా లేకపోతే వాళ్ళు వేలు తగలబెట్టి మనకు పొలస చేప కూడా పెట్టేవారేమో. ఈ చేపల గురించి ఇంత మత్స్య సంపద మీద ఇంత మమకారం ఉంటుందా? దానికోసం యుద్ధాలకే పాల్పడే అంత స్టేక్స్ ఉన్నాయా అని మనకు అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ లా అంటే మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫామ్ కాక ముందు నుంచి కూడా అంతర్జాతీయ ఒప్పందాలు, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన ఒప్పందాలు ముందుగా జరిగింది. మనకి పర్యావరణానికి స్పృహ లేని కాలంలో కూడా మొదట జరిగింది మత్స్య సంపద గురించి. ఉదాహరణకి ఒక ప్లేస్ అలాస్కా ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని బెరింగ్ సీ అంటాం. ఆ స్ట్రేట్లో ఫర్ సీల్స్ అనేవి చాలా అది ఇష్టంగా తినేది. తర్వాత దానికి సంబంధించిన దాని చర్మం కూడా బాగా వాడతారు. దానికి వాణిజ్య ఇది కూడా ఉంది. ఆ ఫర్ సీల్ గురించి అమెరికా, కెనడా, బ్రిటను, ఐర్లాండ్ యుద్ధం. దేని గురించి? నా వాటా ఎంత అంటే నా వాటా ఎంత అని. దీంట్లో అసలు రష్యా కూడా ఒక పార్ట్. ఇప్పుడు ట్రంప్ గారు గ్రీన్లాండ్ గురించి ఇప్పుడు అది నాది, నువ్వు కెనడా నాకు ఇచ్చే, నేను గ్రీన్లాండ్ నేను చూసుకుంటాను, ఇవన్నీ మొత్తం చెప్తున్నారు కదా. అంటే దేశాలు భూములు పంచుకోవడం అనేది దొంగలు ఊర్లు పంచుకున్నారంటారు కదా. సముద్రాలు పంచేసుకున్నారు ఆ కాలంలో, ఆ తర్వాత భూములు పంచేసుకున్నారు. రష్యా ఏమో అలాస్కా నాది అని చెప్పేసి ఆ అలాస్కాకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న సముద్రం నాది, ఆ సముద్రంలో ఉన్న మత్స్య సంపద నాది అని చెప్పేసి ఆ మత్స్య సంపద అంతా నాది కాబట్టి నేను నీకు అమ్ముకోవచ్చు అని చెప్పేసి అమెరికాకు ఆనాడు ఎప్పుడు 19వ శతాబ్దంలో అమ్మేసుకుంది. ఇప్పుడు నాది, ఇది నేను కొనుక్కున్నాను కదా, ఈ మత్స్య సంపద అంతా నాది కాబట్టి నేనే మొత్తం వాడుకుంటానని అమెరికా. అటు పక్కన కెనడా, ఇటు పక్కన ఐర్లాండ్, బ్రిటన్ ఎక్కడండి? ఐర్లాండ్ ఎక్కడండి? ఎక్కడ పెసిఫిక్ ఓషను, ఎక్కడ బ్రిటను, ఎక్కడ ఐర్లాండ్? అంటే అంత దూరాలు ప్రయాణాలు చేసి మరి వెళ్ళి మత్స్య సంపద కోసం అంత పాకులాడిన వ్యక్తులు, పాకులాడి ఆ ఒడంబడికలు కుదుర్చుకున్న వ్యవహారం. సో అది తేలాలంటే ఇప్పుడు దానికోసం ఒక చిన్న, మరి ఆ రోజుల్లో ఐరాస లేదు, ఆ రోజుల్లో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదు.
సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదు కాబట్టి ఏం చేయాలి? ఆ ఒప్పందం మరి దాన్ని అమలు చేసుకోవాలంటే సరే అయితే మూడో వ్యక్తికి దాన్ని అప్పచెప్దామని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు. ఈ మత్స్య సంపద ఎవరిది చెల్లాలి, దానికోసం వాణిజ్య నౌకల మత్స్యకారుల నౌకలు కూడా సీజ్ చేసేసుకుని పెట్టుకున్నారు. సో ఇది ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అది మొత్తానికి తేల్చింది, ఇది ఫలానా ఇంత వీళ్ళకి చెల్లుతుంది అంత చెల్లుతుంది అని చెప్పేసి ఆ తగు అలా తీర్చారు. సో దీని నుంచి మనకి ఇంటర్నేషనల్ లానే పుట్టిందంటే మత్స్య సంపద గురించి పుట్టింది. దీనిలో ముందేమో వాళ్ళు పంచుకోవడం గురించి తగులాడుకున్నారు, నీదంతా నాదెంత వాటా అని. ఆ తర్వాత రియలైజ్ చేశారు ఈ ఫర్సీలు మనం ఇంతగా వాడేసుకుంటుంటే మరి తర్వాత అది పూర్తిగా చిన్న అంటాం వాటికి పూర్తిగా హరించిపోయే పరిస్థితి వచ్చింది, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. కాబట్టి వాటిని మనం కాపాడాలా, ఆ కాపాడాలనే స్పృహ, కన్జర్వ్ చేయాలనే స్పృహ ఆ 4 దేశాలు 5 దేశాలు ఉన్నాయి కదా, వాటికి వచ్చి అరే ఇది మనం మరీ వాడేస్తే ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసేస్తే పూర్తిగా పోతుంది కదా, కాబట్టి ఎప్పటికైనా మిగలాలి కదా మనకి మరి ప్యాలెట్, మన టేస్ట్. పులస చేప లేకుండా మరి గోదావరి జిల్లాలో నడవదాయి, అలాగే ఆ దేశంలో అది నడవదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మనం కూర్చుని ఒడంబడికి కుదుర్చుకున్నాము, కాబట్టి ఇంకో ఆస్పెక్ట్లో కూడా ఒడంబడికి కుదుర్చుకుందాము. ఇది వేట చేయటంలో దీంట్లో కొన్ని మనం పరిమితులు పెట్టుకుందాము. ఈ కాలంలో దాని పిల్లలు పుట్టినప్పుడు లేదా అదే మొత్తానికి ఓవర్ ఎక్స్ప్లాయిట్ కాకుండా మనం దాన్ని సేవ్ చేయడానికి మనం దానికి సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకుందాం అనేది మొదటి పర్యావరణ ఒప్పందం. ఏంటంటే దానికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం మత్స్య సంపదకు సంబంధించి. కాబట్టి మన ప్లేట్ మీదకి ఏమొస్తుంది, మనం ఏం తినబోతున్నాం, ఆహారం ఏంటి అనేదే ముఖ్యంగా. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్. అది మనిషి కావచ్చు, 2 వ్యక్తులు కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఒక దేశం కావచ్చు, మొత్తం ప్రపంచం అంతా మన టేబుల్ మీదకి ఆహారం ఏం వస్తుంది అనేదే నిర్ధారిస్తుంది అనుకుంటా. అంటే అసలు జీవితమే మనకి నీటి నుంచి పుట్టింది. లైఫ్ ఫామ్స్ వచ్చిందే నీటిలో పుట్టింది. మనకి ఆశ్చర్యం ఏంటంటే ఐరానికల్గా పర్యావరణ వివాదాలు కూడా మనకి పుట్టింది ఆ సముద్రంలో, ఆ నీటిలోనే. నీటికి సంబంధించి, నీటిలో ఆహార భద్రతకు సంబంధించి ఇంత ఆహార భద్రత కల్పిస్తుంది మత్స్య సంపద అని చెప్పేసి మనకి దానికి అంత పట్టించుకోం. ఫల్గున్ రాజు గారు లేకపోతే జగన్నాథరావు గారు ఈ మధ్య ఒక నెల రోజుల క్రితం మనకి శ్రీకాకుళం మత్స్యకారులతో కలిసి చేసిన ఆందోళన మనకి గుర్తుంటుంది. పేరుపాలెంలో మన మత్స్యకారులతో కలిసి పనిచేస్తున్న రోహిత్, మన హెచ్ఆర్ఎఫ్ యూనిట్ వర్క్ చేస్తుంది. మనకి చూస్తున్న మత్స్యకారుల్ని వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే ఆదివాసీలతో పోల్చుకుంటున్నారు. ఆదివాసీలతో మమ్మల్ని సమానంగా ఎస్టీల్లో కలపని హోదా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిమాండ్ చాలా పాపులర్గా వచ్చింది. దానిలో అంటే అది హేతుబద్ధమా కాదా వదిలేసేయండి, కానీ ఈ దేశంలో మత్స్యకారులకి పొరుగు దేశాలతో పోల్చుకుంటే ఉండాల్సినంత గౌరవం అయితే దక్కట్లా. ఎందుకంటే మన కుల వ్యవస్థలో మత్స్యకారులకు సంబంధించిన కులాలు అట్టడుగున ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దక్కాల్సినంత గౌరవం, ఖ్యాతి, వాళ్ళకి రావాల్సినంత విలువ పొరుగు దేశాల్లో ఆ కమ్యూనిటీకి చాలా విలువ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కులం లేదు, కుల వ్యవస్థలో అది నిచ్చెన మెట్టులో అది ఎక్కడో అడుగుని లేదు. కాబట్టి ఆ కమ్యూనిటీస్కి కొంత ఎసర్టివ్గా ఉంటున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఆ వ్యత్యాసం అయితే ఉంటుంది. ఈ అంతర్జాతీయ విషయాల గురించి ఏంటి మాట్లాడుతున్నారు మేడం, ఏదో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చెప్తారు కదా అని చెప్పేసి ఇందాక బాబు చెప్తున్నప్పుడు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడతారు. మనకి ఏం చేయగలం అనేది ఆ దిశలో తీసుకెళ్తారా అని చెప్పారు. కానీ నేను ఆలోచించింది ఏంటంటే మనం పర్యావరణ స్పృహ, పర్యావరణ చట్టాలు అవి హిస్టారికల్ కాంటెక్స్ట్లో మనం ఆలోచించకపోతే బహుశా దాన్ని సమగ్రంగా మనకు ఒక అవగాహన రాదేమో అనే ఉద్దేశంతో
కొంత అంతర్జాతీయ చట్టాలు ఎలా ఉన్నాయి, పర్యావరణ చట్టాలు ఎలా ఉన్నాయి, వాటి ప్రభావం మన దేశ చట్టాల మీద ఎలా పడింది, ఆ చట్టాలు ఆ ప్రభావం పడటం వల్ల దానివల్ల మనం నేర్చుకోగలిగేవి ఏమి ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకి మరి మన దేశంలో ఎందుకు అంత గౌరవం లేదు? ఇంకొక విషయం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గుజరాత్లో మత్స్యకారులకు సంబంధించిన కమ్యూనిటీస్కి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, అందులో ముస్లింలు, గుజరాతీ ముస్లిం ఫిషర్మెన్ కమ్యూనిటీలో వాళ్ళకి ఈ మధ్యకాలం ఈ హిందుత్వ ఇది వచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి మత్స్య సంపద వెళ్ళి వాళ్ళు వేటకి వెళ్ళాలంటే వాళ్ళకు వస్తున్న అవాంతరాలు, ఈ హిందుత్వ రాజకీయాల వల్ల వస్తున్న అవాంతరాల వల్ల ఈ మధ్యకాలం ఒక 2-3 ఏళ్ల క్రితం హైకోర్టులో, గుజరాత్ హైకోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. ఏమని? మాకు ఆత్మహత్య చేసుకునే ఒక హక్కు మాకు కల్పించండి, మా లైఫ్ను, ఎందుకంటే ఎలాగో మీరు మాకు జీవనభృతి లేకుండా చేస్తున్నారు, మేము వెళ్ళి వేటకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారు, కాబట్టి ఎలాగో మా జీవనోపాధి మేము కోల్పోతున్నాం, అలా కాకుండా ఒకేసారి మా జీవితం అంతం చేసుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి రిట్ పిటిషన్ వేసుకున్నారు. అంత దారుణమైన పరిస్థితి వాళ్ళకు ఉంది. మరి ఈ తీర ప్రాంతానికి సంబంధించి ఉన్న చట్టాలు, అంతర్జాతీయ చట్టాలు బాగున్నాయా, ఎట్లా ఉన్నాయి, వాటి నుంచి మనం ఏమైనా నేర్చుకోగలిగేది ఏమన్నా ఉందా అంటే, ఫర్సీల్ కేసు గురించి చెప్పాను. ఫర్సీల్ కేసు నుంచి బోల్డంత ప్రయాణం జరిగింది. దాంట్లో రకరకాల మార్పులు వచ్చినాయి. అంటే సముద్రాలని మనం ఎలా నియంత్రించాలి, మత్స్య సంపద అవ్వచ్చు, లేకపోతే అది మనకి భౌతిక వనరులు కావచ్చు, వనరులు అవ్వచ్చు, అది న్యాచురల్ రిసోర్సెస్ బోల్డ్ అంత ఉంది, అది చాలా ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కొల్లగొట్టేశారు కోలు, రకరకాల మైనింగ్ పేరుతో మనకి భూమి మీద ఉన్న ఎక్స్ట్రాక్షన్ బోల్డ్ అంతా జరుగుతుంది. కానీ ఇంకా భూగర్భంలో బోల్డ్ అంత న్యాచురల్ రిసోర్సెస్ ఇముడుంది, వాటిని కూడా ట్యాప్ చేయాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఈ సముద్రాలని, తర్వాత తీరాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి మనకి బోల్డ్ అన్ని చట్టాలు అనేక పీరియడ్స్లో వచ్చినాయి. మొదట వచ్చినవి ఏంటంటే ఆయిల్ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు బాగా సముద్రయానంలో సముద్రాలు పూర్తిగా పొల్యూషన్ గురవటం, మనకి పోర్టుల దగ్గర, తర్వాత విశాఖపట్నం పోర్ట్ అయినా, లేకపోతే ఇప్పుడు వరుసనే తీర ప్రాంతాల్లో మనకి నెల్లూరు దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు బోల్డ్ అన్ని పోర్ట్లు రాబోతున్నాయి. సో దీనివల్ల ఈ నౌకలు ప్రయాణం వల్ల బోల్డ్ అంత ఆయిల్ పొల్యూషన్ జరుగుతుంది. ఈ ఆయిల్ పొల్యూషన్ జరిగితే దీన్ని ఎలా కాపాడాలి, దీని నుంచి, పొల్యూషన్ నుంచి? కాబట్టి మెరైన్ పొల్యూషన్ గురించి ముందు వచ్చిన చట్టాల్లో, సముద్రానికి సంబంధించిన చట్టాల్లో ఈ షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించి పోర్టుల వ్యవస్థని, వాటిల్లో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని చట్టాలు వచ్చినాయి. అంతేకాకుండా ఇప్పుడు సమగ్రంగా 80ల నుంచి ఒక యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అనేది వచ్చింది. మనం చూడాల్సింది ఏంటంటే యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అది మనకే రకంగా ఉపయోగపడుతుందంటే, ఇది మనకి థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చిన ఇనిషియేటివ్. ఇతరత్ర ఎట్లా వచ్చినాయో కానీ ఈ యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ చాలా బడుగు దేశాలు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఇవి గ్లోబల్ కామన్స్. ఇందాక అహ్మద్ గారు చెప్తూ ఇవి వక్ఫ్ ప్రాపర్టీ, మసీద్లు, తర్వాత బరియల్ గ్రౌండ్స్, కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఇవి గ్లోబల్ కామన్స్. ఏది సముద్రం అన్నది లేకపోతే తీరం అన్నది గ్లోబల్ కామన్స్. దీన్ని కాపాడాల్సుకోవాల్సింది కేవలం మన భారతీయ దేశ తీర ప్రాంత ప్రజలు లేకపోతే ప్రభుత్వమే కాదు, మొత్తం ప్రపంచం అంతటికీ అది గ్లోబల్ కామన్. దాన్ని కాపాడుకోవాలి కదా. ఆ స్పృహతో ఎక్కువ ఎసెప్ట్ చేసి తెచ్చింది థర్డ్ వరల్డ్ కంట్రీస్, యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్. దానిలో ఇప్పుడు దానివల్ల మనకేంటి ఉపయోగం అంటే,
ఇప్పుడు రకరకాల అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత ప్రభుత్వం కూడా భాగస్వామ్యం. మనం యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ లాసీస్లో సిగ్నటరీస్ని, అదేవిధంగా అనేక యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, తర్వాత బయలాజికల్ డైవర్సిటీ కన్వెన్షను, వీటన్నిటిలో భారతదేశం కూడా ఒక సిగ్నటరీ. ఆ సిగ్నటరీ కావటం వల్ల భారతదేశ ప్రభుత్వానికి తప్పట్లేదు కాబట్టి చట్టాలన్నీ చేసుకొచ్చారు. తప్పట్లేదు కాబట్టి మనకి బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో బలవంతంగా 2002లో నిన్న కృష్ణ లాస్ట్ మెసేజ్ నేను బాలగోపాల్ గారికి ఇచ్చింది బయోడైవర్సిటీ యాక్ట్ గురించి చూడమని చెప్పి ఇచ్చానన్నారు. 2009లో ఆయన పోయారు. అంటే 2009కి మనకి అంత వినికిడిలో లేదు 2002 బయోడైవర్సిటీ యాక్ట్. అంటే మన ఆలోచనలో మన జ్ఞానం అంటే మనకు కూడా కొంత టైం లాగ్ ఉంటుంది కదా. అదే 2002లో ఎనాక్ట్ అయిన చట్టం మనం వాడుకోవచ్చా లేదా, దానికి మనకు కూడా అప్డేట్ అవ్వటం అనేది అంత లాగ్ ఉంది. ఆ 2002 యాక్ట్ కూడా బయోడైవర్సిటీ కన్వెన్షన్లో భాగమయ్యాం కాబట్టి వచ్చింది. అంటే కొన్ని మొక్కుబడిగా వచ్చిన చట్టాలే ఇవన్నీ. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి తీర ప్రాంతానికి దాదాపు మన ఉన్న అన్ని ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ అయితే ల్యాండ్ లాక్డ్ ఏరియా, ఈ తీర ప్రాంతంలో ఉన్న మొత్తం అంతా సిఆర్జెడ్ నార్మ్స్ని మనకి ప్రవేశపెట్టారు. ఇంత ఇంపార్టెంట్ అది మత్స్య సంపద అవ్వచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ అవ్వచ్చు, పొల్యూషన్కి ఇన్ని పోర్ట్లు ఒకటి లైనప్ అవుతున్నాయి. మొత్తం అంతా కోస్టల్ కారిడార్ పేరుతో ఒకప్పుడు, ఇప్పుడు కొత్త పేర్లు, రకరకాల కొత్త పేర్లతో సాగర్మాల ప్రాజెక్ట్ అంటున్నారు. ఆ సాగర్మాల ప్రాజెక్ట్ కింద అన్నీ మొత్తం ఏది వెస్ట్ బెంగాల్ నుంచి కింద వరకు తమిళనాడు, మళ్ళీ గుజరాత్ వరకు ఎన్ని రకాల మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్ రాబోతున్నాయి. ఇంత యాక్టివిటీ కోస్టల్ ఏరియాలో, తీర ప్రాంతంలో జరగబోతుంది. అదేవిధంగా మళ్ళీ అంత కోస్టల్ తీర ప్రాంతంలో మళ్ళీ రోడ్స్, హైవే మొత్తం 8 లేన్ హైవే త్రూ అవుట్ ఫ్రమ్ అక్కడి నుంచి మొదట వెస్ట్ బెంగాల్ టు టిప్ తమిళనాడు, మళ్ళీ ఆ పైకి గుజరాత్ వరకు మొత్తం అంతా రోడ్లు, రహదారులు వేయాలనే ఆలోచన. రహదారులు ఒకటి, పోర్ట్లు ఒకటి. ఇంత అవసరమా లేదా అనేది ఒక ఆలోచన, ఒక రకమైన కూర్చుని ఆలోచిద్దాం స్థిమితంగా అనేది ప్రభుత్వానికి లేదు, మనకి లేదు. సో ఈ క్రమంలో ఏంటంటే మనకి ఇంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కోస్టల్ రీజన్ అనేది, కోస్టల్ జోను, తీర ప్రాంతం ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు మనకి దానికి సంబంధించి చట్టం ఏముంది ప్రత్యేకంగా అంటే కోస్టల్ సిఆర్జెడ్ నోటిఫికేషన్స్, ఆ రెగ్యులేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ మనకి దాదాపు ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చూసాము ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ 38 అమెండ్మెంట్స్. అది మొదటి నుంచి ఇప్పటి వరకు 91 నుంచి ఇప్పటి వరకు దాదాపు 38 అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఇన్ని అమెండ్మెంట్స్ రావటం ఏంటి? చీటికి మాటికి ఎవరు గవర్నమెంట్కి ఒక అర్జీ పెట్టుకున్నా, ఎవరైనా ఒక కంపెనీ వెళ్ళి, ట్రాన్స్నేషనల్ కంపెనీయో మల్టీనేషనల్ కంపెనీయో, దీనివల్ల మాకు ఇబ్బంది వస్తుంది, ఈ సిఆర్జెడ్ నామ్ వల్ల ఇబ్బంది వస్తుంది అంటే దాన్ని కొంచెం సవరించడం, అలా సవరించి ఎవరికి అనుకూలంగా సవరిస్తున్నారు, ఎవరు ప్రెషర్ బిల్డప్ చేయగలరో వాళ్ళందరికీ అనుకూలంగా సవరిస్తున్నారు. ఈ సవరణలు ఎందుకు సాధ్యమైనవి అంటే అది ఒక సబార్డినేట్ లెజిస్లేషన్. అంతా చేసి ఇంత 7,000 కిలోమీటర్స్ కోస్ట్ని నియంత్రించాల్సిన ఎంత ముఖ్యమైన ప్రాంతం అది, అంతా తీసుకెళ్ళి దాన్ని సబార్డినేట్ లెజిస్లేషన్ కింద పెట్టారు. కాబట్టి మనంగా ఏమైనా డిమాండ్ చేయగలం ఇప్పటికున్న పరిస్థితులు బట్టి అంటే దీనికి ప్రాపర్గా పార్లమెంట్లో పాస్ చేసిన ఒక చట్టం తీసుకురావాలి, లేదా ఇట్లా చీటికి మాటికి అమెండ్ చేసే పరిస్థితి అయితే ఉండకూడదు. అది మనం ఒక డిమాండ్గా, ప్రధానమైన డిమాండ్గా పెట్టచ్చేమో ఆలోచిద్దాం. సో సిఆర్జెడ్ వయలేషన్స్ అనేక జరుగుతున్నాయి. ఆ సిఆర్జెడ్ నోటిఫికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ గురవటానికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అది మార్చేస్తుంది. అదొకటి మనం పెట్టచ్చు. తర్వాత మళ్ళీ లెట్ మీ గో బ్యాక్ టు ఏమంటాం అంతర్జాతీయ దీంట్లోకి వెళ్తే మనకి ఈ అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ అంటే వాయు కాలుష్యం గురించి
జరిగిన కొన్ని అంతర్జాతీయంగా జరిగిన ఇట్లాంటివే ఫర్సీల్ కేసు లాంటిదే కొన్ని వివాదాల వల్ల మనకి దాని పర్యవసానం మనకి మన చట్టాల్లో కూడా కనిపిస్తుంది. అవి కంపారిజన్ చేసుకుంటుంటే అది మన దేశం పెద్దదైపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనిపిస్తుంది. చిన్న చిన్న దేశాలు అనుకోండి, అది అంతర్జాతీయ సమస్య అయి కూర్చుంటుంది. ఎంత ఇప్పుడు ఫ్రాన్స్ ఎంతండి, ఇంత. తర్వాత జర్మనీ అంతా కొంచెం పెద్దది అనుకోండి, ఇటలీ అనుకోండి ఇంత. వాటి మధ్య తగాదైతే అది అంతర్జాతీయ సమస్య అయిపోతుంది. మరి మన నీటి తగాదాలనుకోండి, మన నీటికి సమస్యకు సంబంధించిన నదీ జలాల తగువులు అనుకోండి, మనం ఎప్పటి నుంచో గోదావరి కృష్ణా నదీ జలాల వివాదం గురించి మనం ఎంత ఆడుతున్నామో వాటికి అంతర్జాతీయ స్థాయి లేదు కదా. ఎందుకంటే మన దేశం పెద్దదైపోయింది, సబ్ కాంటినెంట్లో, ఇంత పెద్ద సబ్ కాంటినెంట్లో ఇది ఇంటర్నల్ అఫేర్ అయిపోయింది. కాబట్టి అది అంతర్జాతీయ సమస్యగా ఎప్పుడవుతుంది, దేశాలు ఒక దేశం ఇంకో దేశంతో కన్ఫరెంట్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి సెకండ్ వరల్డ్ వార్కి ముందు ఒక ట్రేల్ స్మెల్టర్ అని చెప్పేసి ఒక స్మెల్టర్, అది కాపర్ ఓర్ని ప్రాసెస్ చేసే ఒక స్మెల్టరు, అది వాళ్ళు కెనడాలో ఉండింది. అది దానివల్ల వచ్చే వాయు కాలుష్యం వల్ల అమెరికాలో కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మనకు అది తెలియని విషయాలేం కాదు, మనం అనుభవిస్తున్నాయి. ఇప్పుడు ఇందాక దేవేంద్ర బాబు కూడా తను చెప్పాడు కర్నూలులో జరిగిన ఇష్యూ గురించి. అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో మనం ఫేస్ చేస్తున్నాం. కానీ అదేంటంటే అది వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్. ఇలా దీంట్లో ఏంటి, ట్రాన్స్బౌండరీ పొల్యూషన్ ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు నీ ప్రాంతంలో గనక నీ దేశంలో నువ్వు ఏదన్నా ప్రొడ్యూస్ చేస్తుంటే, నువ్వు ఏదన్నా నీ టెరిటరీలో నుంచి వచ్చే ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఏదైనా చేసుకున్నా దాని పర్యవసానం అవతల దేశాల మీద పడకూడదు. కాబట్టి అది ట్రాన్స్బౌండరీ, అది నీ దేశాలు నీ హద్దులు దాటి అవతలకు వచ్చిందంటే దానికి పూచి నువ్వే, దాని జవాబుదారీ నువ్వే అని చెప్పేసి ఆ రకంగా ఫస్ట్ టైము ఆ కేసులో చెప్పారు. ఇది కూడా అసలు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లాకి పునాది. ఈ కేసు కూడా మొదట్లో వచ్చిన కేసులు కాబట్టి ఇది పునాది అనుకోవచ్చు. సో దాంట్లో వచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే, ఈ ట్రేల్ స్మెల్టర్ కేసులో దాంట్లో పాపం దురదృష్టవశాత్తు అమెరికన్ లాయరు, సీనియర్ లాయరు బాగా వాదించాడు, అద్భుతంగా వాదించాడు. లా ఆఫ్ టార్ట్స్ అని మాకు కొంచెం ఇక్కడ లా తెలిసిన వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. లా ఆఫ్ టార్ట్స్ నుంచి ఏంటి, ఎవరి టెరిటరీ నుంచి అవతల ఏదైనా ఇంజరీ కాజ్ చేయకూడదు, మన హద్దుల లోపల ఏదైనా చేసుకోవచ్చు, మన కింద మీద పడవచ్చు, కానీ దీని పర్యవసానం బయట వాళ్ళు అనుభవించకూడదు అనేది రైలాండ్ వర్సెస్ ఫ్లెచర్ అనే కేసులో దీన్ని తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి పెట్టారు. కానీ పాపం దురదృష్టవశాత్తు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ రాయకుండా చచ్చిపోయాడు. ఏది అనుకోకుండా ఆ అమెరికన్ లాయర్. దానివల్ల అమెరికన్ కేసు వీగిపోయి ఆ అమెరికన్ రైతులకు సంబంధించి వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి అంత యుద్ధం చేశారు. కానీ మొత్తానికి తక్కువ నష్టపరిహారంతోనే బయటపడగలిగారు కెనడా వాళ్ళు. ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ఒకటి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో లాయర్లు చాలామంది ఉన్నారు. మీరు మేక్ ఇట్ అ పాయింట్ దట్ యు రైట్ యువర్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ప్రాపర్లీ. అది సబ్మిట్ చేస్తే కొంత సేఫ్ సైడ్లో ఉంటాం. ఊరికే యాజ్ అ సైడ్ చెప్తున్నా. సో ఇది అయిన తర్వాత ఏమైందంటే స్లోగా జనాలు ఇప్పుడు ట్రాన్స్బౌండరీ పొల్యూషన్ అంటే ఈ దేశం కెనడా నుంచి అమెరికాకి ప్రయాణం చేస్తుంది కదా, వాయు ద్వారా చిమ్నీళ్ళు వదలటం వల్ల ప్రయాణం చేస్తుంది. అది మనకి తెలుస్తుంది, సోర్స్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి నష్టం అంచనా వేయటం అంత ఇబ్బంది కాదు. మనకి ఇండియన్ కోర్ట్స్లో కూడా పెద్ద సమస్య అవ్వాలి ఆ విషయం గురించి. వాతావరణ కాలుష్యం వాయు కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు, దాని గురించి పెద్ద సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనివల్లే వీళ్ళకి హాని జరిగింది, వీళ్ళకి రైతులకు హాని జరిగింది, లేకపోతే వాళ్ళ హెల్త్కి హాని జరిగిందని ఎస్టాబ్లిష్ చేయటం. ఎవిడెన్స్ ఇంపార్టెంట్ కదండి. మన చట్టంలో మాట్లాడుకునేటప్పుడు ఎవిడెన్స్ లేకుండా ఏదీ చేయలేము.
మొత్తం లాయర్లకు వచ్చే బ్రెడ్ బటర్ అంతా దాని నుంచే వస్తుంది. మాకు వచ్చే ఆదాయమే అలా ఎవిడెన్స్ పెట్టడంలో ఎంత నిపుణంగా చేసాం, ట్రయల్ ఎలా చేసామని. ఇట్లా పర్యావరణ సమస్యల్లో ఆ ఎవిడెన్స్ పెట్టడం అనేది చాలా కష్టం. సో ఈ ట్రాన్స్బౌండరీ పొల్యూషన్లో అట్లీస్ట్ ఎక్కడి నుంచి ప్రయాణం చేసి ఎక్కడి వరకు ఆ వాయు కాలుష్యం అయింది ఎస్టాబ్లిష్ చేయటం తేలిక. కానీ అది ఒకవేళ చాలా దూరం ప్రయాణం చేసే వాయువు ఉంటుంది, అది మనకు తెలియదు ఎంత దూరం వెళ్ళింది, దేనివల్ల వచ్చింది అనేది. సో ఇది ఏమైందంటే ఒక కాలంలో యూరప్లో యాసిడ్ రెయిన్స్ మొదలైనవి. యాసిడ్ రెయిన్స్ మొదలయ్యి ఇదేంటి యాసిడ్ రెయిన్స్ మొదలైనవి, ఏం చేయాలి, దీనికి ఎట్లా ఉపయోగం కనిపెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే లాంగ్ రేంజ్ ట్రాన్స్బౌండరీ పొల్యూషన్ కన్వెన్షన్ ఒకటి వాళ్ళు పెట్టుకున్నారు. కేవలం వాళ్ళ వరకే. వాళ్ళు ఏంటి తెలివిగల్లాళ్ళు, మనం ముందు ముఖ్యం, వైట్ రేసు సుభిక్షంగా మంచిగా ఉంటే చాలు. మన ఇక్కడ బ్రాహ్మణ్యాన్ని మనం ఎంత ఫేస్ చేసి ఎంత ఇబ్బంది పడుతున్నామో, మన దేశ సరిహద్దు దాటిది బయటికి వెళ్ళామంటే వైట్ రేసిజంకి సంబంధించిన బాధలు అంతా ఇంత కాదు, మనం అది ఎక్స్ప్లెయిన్ చేయలేనంత బాధలు. అది ఎంత హిట్స్ వెరీ హార్డ్. బ్రాహ్మణులకు కూడా తట్టుకోలేరు, అంత భయంకరమైన రేసిజం అది. వాళ్ళేంటి వాళ్ళ ప్రాంతాలను కాపాడుకోవడానికి లాంగ్ రేంజ్ ట్రాన్స్బౌండరీ పొల్యూషన్ కన్వెన్షన్ పెట్టుకున్నారు. అంటే దూర ప్రాంతాలకు కూడా వెళ్ళగలిగే వాటిని ఐడెంటిఫై చేయటం. సో వాళ్ళు కొన్ని గ్యాసెస్ని ఐడెంటిఫై చేశాడు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, అట్లా కొన్ని ఐడెంటిఫై చేసి వీటిని మనం ఎలాగ నియంత్రించి వాటిని ఎమిషన్స్ తగ్గించాలి. ఈ ఎమిషన్స్ తగ్గించటం అనే కాన్సెప్ట్ స్లోగా మనకి సింక్ అవటం మొదలైంది. ఆ ఎమిషన్స్ని ఎలా తగ్గించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్క ప్రోటోకాల్ పెట్టుకున్నారు. ఏంటది, ఇంత కాలంలో 30% మేము తగ్గించేస్తాం. ఇప్పుడు 87 నాటికి ఇంత ఉందనుకోండి, 90 నాటికి మేము అది 30% తగ్గిస్తాం అని. అలా ఒకదానికి ఒక రకమైన టార్గెట్, ఇంకొక గ్యాస్కి ఇంకో రకమైన టార్గెట్, ఒక్కొక్క గ్యాస్కి విడివిడిగా ఒక్కొక్క రకమైన టార్గెట్స్ వాళ్ళు చేయగలిగేవి, మేనేజ్ చేయగలిగేవి, అలా టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అది కేవలం మామూలుగా అయితే ఈ చాలా అంతర్జాతీయ ఒప్పందాల్లో చూస్తాం, ఉడంబడికల్లో ఇట్లో చూస్తాం, టార్గెట్స్ పెడతారు, వాటిని నిలుపుకోలేరు, ఏవి అవ్వవు. కానీ ఆశ్చర్యంగా LRTAPకి సంబంధించిన కన్వెన్షను చాలా సక్సెస్ఫుల్గా పనిచేసింది. వాళ్ళు 30% తగ్గిద్దాం అనుకున్న సల్ఫర్ డయాక్సైడ్ 50%కి తగ్గించేయగలిగారు. అంటే ఆ పీరియడ్, ఈ టైం పీరియడ్ అనుకుంటారు కదా, ఇంత పీరియడ్లో మేము తగ్గించాలనుకుంది, వాళ్ళ 30 అనుకుంది 50కి వచ్చారు. అంటే మనం కొన్ని ఆలోచనలు మనకు ఉంటాయి. ఏంటంటే ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో కేవలం లాభాపేక్ష గురించి ఆలోచిస్తారు కాబట్టి పెట్టుబడిదారులు రాజీకి రారు, వాళ్ళు తగ్గించుకోరు, వాళ్ళు కేవలం లాభాపేక్ష గురించి ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళు దీని గురించి ఆలోచించరు. కాబట్టి ఇవి మనం చేయలేము, ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ ఇన్ దిస్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనే ఒక ఆలోచన అయితే నాకు కూడా ఉంది. మీరు చాలామందికి ఉన్నట్టు నాకు కూడా ఉంది. కానీ ఇది ఒకటి నాకు ఎందుకో మీ ముందు పెడుతున్నాను నేను. ఈ ఫ్రేమ్వర్క్ గురించి, ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గురించి, పొలిటికల్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో కూడా LRTAP వాళ్ళు సక్సెస్ చేయగలిగారు కదా. ఎలా చేయగలిగారు అది మనం బహుశా ఆలోచించాలి. ఆ తర్వాత ఇంకొకటి మాంట్రియల్, ఇప్పుడు మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్ గురించి అది అందరికీ తెలిసిన విషయం, అది కూడా సక్సెస్ స్టోరీగా చెప్తారు. ఒకప్పుడు 80లో ఎంత ప్రాబ్లమాటిక్గా ఉండేది, ఆ ఓజోన్ లేయర్ అది చిల్లుబడిపోయింది, అది ఎంత ప్రమాదమో ఇది. దాంట్లో కొన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కొన్ని కవర్ అవుతాయి. వాటిని కూడా వాళ్ళు ఓజోన్ లేయర్ డిప్లీషన్ సంబంధించిన కన్వెన్షను, తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్ వాళ్ళది సక్సెస్ చేయగలిగారు కదా. విత్ ఇన్ దిస్ క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ ఎకానమీలోనే చేయగలిగారు కదా. ఎలా సాధ్యమైంది వాళ్ళకి? మరి మనం చెప్పేది ఏంటంటే ఈ రకమైన లాభాపేక్ష ఫ్రీ మార్కెట్ కమోడిటీ డ్రివెన్ కైండ్ ఆఫ్ థింగ్లో అది సాధ్యం కాదనే కదా. మరి ఈ రెండు ఎలా అయినాయి అనేది, ఇది అయినప్పుడు క్లైమేట్ చేంజ్కి సంబంధించిన వాతావరణ మార్పుకి సంబంధించిన చట్టాలు, కన్వెన్షన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఒకటి అది పరిమితమైనవి, కొంత మేనేజబుల్, దాంట్లో క్వాంటిటీ చూసుకుంటే
మేబీ అంత ప్రొడక్షన్ ఆ లెవెల్లో జరగదు. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ వచ్చినంత లెవెల్లో మిగిలిన కెమికల్ ఎమిషన్స్, వాళ్ళ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అంతకు లేకపోవచ్చు, ఆ స్థాయిలో లేదు. కాబట్టి పెద్ద విషయం కాబట్టి మేబీ ఓవర్వెల్మింగ్గా అనిపించి పూర్తిగా నెగెట్ చేసేసి డినైల్ మోడ్లో పోతున్నారా ఏంటా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ ట్రయల్ స్మెల్టర్ గురించి చెప్తూ ఎల్ఆర్టీపీలోకి వెళ్ళా కదా, ఈ ట్రయల్ స్మెల్టర్లు రెండు మంచి విషయాలు మనకి ముందుకు వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాళ్ళు పే చేయాలి అనేది ఒక కాన్సెప్టు. రెండోది ప్రికాషనరీ ప్రిన్సిపల్. అయితే వీటిని పూర్తిగా వక్రీకరించేశారు. కానీ ఇవి నిజంగా గట్టిగా మనం నిదానంగా ఆలోచిస్తే దీంట్లో చాలా విషయాలు ఇముడు ఉన్నాయి. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ తేలిగ్గా అనిపిస్తుంది. ఎవడు పొల్యూట్ చేస్తాడో వాడు క్లీన్ చేయాలనేది, మెస్ ఎవరు క్లీన్ చేయాలనేది విషయంకి వస్తే అది అనుకోవటానికి చాలా తేలిక అనిపిస్తుంది. కానీ అది అమలు చేయటం చాలా కష్టం, చాలా కష్టం. ఎలాగంటే దాంట్లో ఇప్పుడు మన ఉదాహరణకి భోపాల్ గ్యాస్ డిజాస్టర్ ఉంది. ప్రపంచం మొత్తంలో అంత పెద్ద డిజాస్టర్ ఎక్కడ జరగల, ఇప్పటికి కూడా టిల్ డేట్ అంత పెద్ద ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ జరగలేదు. చెర్నోబిల్ ఒకటి, ఇదొకటి. సో అంత మేజర్ డిజాస్టర్ అయినాక ఆ క్లీనింగ్ అప్ ఆపరేషన్ ఎవరు చేయాలా? ఇప్పుడు చేస్తున్నారు, ఇన్నేళ్ల తర్వాత ఆ క్లీనింగ్ అప్ ఆపరేషన్. ఇది పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఒక్కసారి పెద్ద ప్రమాదం అయిపోయి మొత్తం అంతా నష్టం అయిపోయినాక దాన్ని క్లీన్ చేయటమేనా, లేకపోతే ఇంకేమన్నా దాంట్లో ఇమిడి ఉందా అంటే దాంట్లో వాళ్ళు క్లియర్గా ఏంటంటే ఒక విషయం, మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి మామూలుగా ఎకనామిక్స్ చదువుకునేటప్పుడు నేర్చుకుంటాం కదా, క్యాపిటల్, ల్యాండ్, ఆంట్రప్రెన్యూర్షిప్, లేబరు. ఇవి యాడమ్ స్మిత్ గారు మనకి చిన్నప్పటి నుంచి నూరిపోసిన స్మిత్ గారి సిద్ధాంతం ప్రకారం ఈ 4 అని చెప్తారు. అయితే ఫిఫ్త్ థింగ్ మనం మర్చిపోయేది ఏంటంటే ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఏదైతే ఉందో అది సోషల్ కాస్ట్గానే మిగిలిపోయింది. దాన్ని ఎక్స్టర్నాలిటీగానే ట్రీట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పరిశ్రమలు మన ఉత్పత్తి వద్దంటామా, పరిశ్రమలు పూర్తిగా వద్దనే ఆలోచన మనం కాదనం. ఇప్పుడు ఎంత టైం కాదనం, పరిశ్రమలు పూర్తిగా వద్దు, అభివృద్ధి పూర్తిగా వద్దు అనే ఆలోచన మనకి లేదు. కానీ దీనికి సంబంధించి ఆ ఎక్స్టర్నాలిటీగా మిగిలిపోయింది. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరైతే దాన్ని పాడు చేస్తారో లేదా పొల్యూట్ చేస్తారో వాళ్ళ మీద ఉండాలి. అది ఈనాటికి ఎక్స్టర్నాలిటీగానే ఉంది. ఆ ఎక్స్టర్నాలిటీని ఇంటర్నలైజ్ చేయాలి. అది ఇంటర్నలైజ్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. మనం ఏదైతే మనం ఈఐఏల్లో రాసుకుంటామో ఇవి ఇంత పర్యావరణానికి నష్టం జరుగుతుందని ముందుగా అనుకుంటామో అదంతా మొత్తం అంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో పాటయి అది కేవలం దానివల్ల అది అంతిమంగా కన్జ్యూమర్ మీద పడుతుంది. ఆ భారం కన్జ్యూమర్ మీద పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ మేరకి పెట్టుబడిదారుడికి ఉత్పత్తిలో లాభం తగ్గుతుంది, లాభం అతనికి తగ్గుతుంది. కొంత భాగం దాని పర్యవసానం వినియోగదారుడి మీద కూడా పడుతుంది. వినియోగదారు మీద పడితే మళ్ళీ మరి ఇది స్వేచ్ఛా విపణి కాంపిటీషన్ పోటీ వ్యవస్థలో ఎక్కువ ఖర్చు పెట్టి ఎవడు కొంటాడు. కాబట్టి పైగా ఈ వాణిజ్య ఒప్పందాలు ఒకటి ఉన్నాయి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది. కొన్ని దేశాల్లో చైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి, చైనా ప్రోడక్ట్స్ చీప్గా అమ్ముతారు. అది ఎందుకు అమ్ముతారు? అక్కడ వాళ్ళు ఎక్స్టర్నాలిటీగానే ట్రీట్ చేస్తున్నారు. కేవలం అదే కాదు, వేజెస్ కూడా సరిగ్గా ఉండవు. రకరకాల కారణాల వల్ల చీప్ ప్రోడక్ట్స్ కోసం మనం చూస్తాం. అదే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఆర్గానిక్ తర్వాత సేంద్రియ మనకు దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉంది కదా. సో అవి ఇంటర్నలైజ్ చెయ్యాలి అనేది పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్లో ఒక భాగం. అది మనకేంటంటే ట్రయల్ స్మెల్టర్ నుంచి వచ్చిన ఒక సూత్రం, అంతర్జాతీయ సూత్రం. ఇవాళ మనం చెప్పుకోవాలంటే గర్వంగా చెప్పుకోవచ్చు, ఎన్జిటి యాక్ట్లో ఇట్ ఇస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇండియన్ లా హ్యాస్ మేడ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా వచ్చింది ఏంటి మనకి ఒక్కోసారి అర్థం కాదు. మనం ఈ పొలిటికల్ ఎకానమీ మీద ఉండే మన క్రిటికు, జనరల్గా
పార్లమెంటరీ వ్యవస్థ, తర్వాత ఈ లిబరల్ డెమోక్రసీ మీద రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏవి ఎందుకు మంచి కూడా ఎందుకు వస్తుంది అంటే మనం చెప్పలేము. కానీ ఎన్జిటి యాక్ట్ హ్యాస్ మేడ్ ఇట్ అ పాజిటివ్ లా, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. అదేవిధంగా అది నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే లెట్ us మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఏమన్నా అవసరమైనప్పుడు జస్ట్ రిమెంబర్ సమ్ కార్నర్ ఆఫ్ యువర్ మైండ్, అచ్చా ఇది ఒకటి ఉంది అనేది. తర్వాత రెండవది ప్రికాషనరీ ప్రిన్సిపల్. ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ఏదైనా నష్టం జరిగే ముందే ఒక దాన్ని అడ్రస్ చేయాలి అనేది. పర్యావరణ వ్యవస్థలో మొత్తం ఈ ఈకోసిస్టంలో రకరకాల మార్పులు ఎంత శరవేగంగా వస్తున్నాయంటే అవి అంచనా వేయటానికి శాస్త్రవేత్తలకు కూడా సరిపోట్ల. పరిశోధన చేస్తేనే కదా దీనివల్ల జరిగే హాని ఏంటి అనేది చెప్పగలరు. ఆ హాని వాళ్ళు మీద పరిశోధన చేసే లోపే హాని జరిగిపోతుందంటే మరి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కాదు. మనకి ఉదాహరణ కోవిడ్లో మనకి కోవిడ్ టైంలో ఫలానా వ్యాక్సిన్ పనికొస్తుందా లేదా అనేది చూసుకోకుండా ముందు ఏదో ఒకటి ఇది ఇంత పెద్ద అవాంతరం వచ్చింది కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్స్ నిమిషాల మీద ఆగమేఘాల మీద తయారు చేసేసి అవి సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయా కాలేదా అనేది కూడా చూసుకోకుండా అందరం వాడేసాం. అది ఎందుకు చేసాము? బికాజ్ అది అంత పెద్ద అంతమంది చనిపోయారు, ప్రాణహాన్ని మనం కాపాడుకోవాలనుకున్నాం. వి వెంట హెడ్ సైంటిఫిక్గా ప్రూవ్ అయిందా లేదా అని కూడా చూసుకోకుండా చేసాం. ఇది పర్యావరణానికి సంబంధించి హాని జరగబోతుంది అని తెలిసినప్పుడు ఫలానా అభివృద్ధి పేరుతో జరిగే ఏదైనా పరిశ్రమ వచ్చినా, ఒక ప్రాసెసింగ్ యూనిట్ వచ్చినా దాన్ని నిలిపేయాలి అని అంటే నీకైనా పిచ్చ కింద ఇది ఇంత మంచి ఉద్యోగాలు ఇప్పిస్తుంది, తర్వాత ఇంత లాభం వస్తుంది, దేశంకి సంబంధించి ఇంత సంపద తీసుకొస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుంది, తర్వాత దేశానికి ఇంత ఫారిన్ ఎక్స్చేంజ్ విలువ ఉంటుంది, అన్నిటికీ మించి ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించగలుగుతుంది, ఇంతమందికి ఉపాధి కల్పించగలుగుతుంది. మనం అది మర్చిపోకూడదు. ఎప్పుడైనా మన అభివృద్ధి గురించి ఒక ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నామంటే అవతల వర్కర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఫాసిల్ ఫ్యూల్ బేస్డ్ పరిశ్రమలు ఉన్నాయి, వాటిని పూర్తిగా ఫాసిల్ ఫ్యూల్ ఎకానమీ వద్దనుకున్నాం అనుకోండి, మరి కోల్ మైన్స్లో పనిచేసే మన సింగరేణి కార్మికులు ఏమవ్వాలా? ఆ ఆలోచన మనకు ఉండాలి కదా. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ అట్ ద బ్యాక్ ఆఫ్ అ మైండ్. సో ఈ ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోలేకపోయినప్పుడు మనం వెంటనే స్పందించాలి, అది జరగకుండా, ఆ హాని జరగకుండా అది ఆపేయాలి అని ప్రికాషనరీ ప్రిన్సిపల్ చెప్తుంది. అది అంటే సైంటిఫిక్గా ప్రూవ్ కాని విషయం, ఎస్టాబ్లిష్ కానప్పుడు కూడా, ఎవిడెన్స్ లేనప్పుడు కూడా, వెన్ దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్, అది ఒక ఆ ఫ్యాక్ట్ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని బట్టి మనం ప్రెస్ చేయాలి. అది ఒక ఎమర్జెన్సీ బటన్ లాగా అనమాట. ప్రెస్ చేసి ఆపేయండి అని చెప్పాలి. అది చెప్పగలిగే ఒక సూత్రం ప్రికాషనరీ ప్రిన్సిపల్. అది మనకి ఎన్జిటి యాక్ట్లో ఉంది. ఇంకా అది కాకుండా అంతర్జాతీయ సూత్రాల్లో మరొకటి ఇంటర్జనరేషనల్ ఈక్విటీ, తరానికి అంతరానికి, అంటే మన భావితరానికి మొత్తం అంతా వాడేసుకుంటున్నాం, వాళ్ళకు కూడా ఉండాలనేది ఎన్జిటి యాక్ట్లో అది కూడా పెట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా మనకి అంతర్జాతీయ చట్టాల నుంచి వచ్చినాయి. ఇంతే ఇవి కాకుండా ఇప్పుడు వాయు కాలుష్యానికి సంబంధించి అది లాంగ్ రేంజే కాకుండా ఎక్కడో జరిగిన కాలుష్యం పర్యవసానం మనం అనుభవిస్తున్నాం, లేకపోతే మనం చేసిన పిచ్చి పనుల వల్ల ఎక్కడో అసలు దూరదేశాల్లో సంబంధం లేని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు వాతావరణ మార్పు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేకపోయినప్పటికీ వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎంతసేపు మాట్లాడు? ఓకే. ఆ తర్వాత దానికి సంబంధించి క్లైమేట్ చేంజ్కి సంబంధించి వచ్చేసరికి వీటిల్లో మనం తీసుకోగలిగేవే ఉన్నాయి, మనం చేయగలిగేవే ఉన్నాయి అంటే ఈ వాతావరణ మార్పుకు సంబంధించి బోల్డ్ అంత ఇప్పుడు డేటా ఒకటి వచ్చేసింది. ఆ డేటా ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ నుంచి ఏ సోర్స్ నుంచి వస్తుంది జిహెచ్జి ఎమిషన్స్ అనేవి అన్ని డీటెయిల్డ్గా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. నేను అది లాస్ట్లో రిచర్డ్ హీడ్ అనే అతను సైంటిస్టు, వాళ్ళు ఆ డేటా అంతా ప్రొడ్యూస్, అంటే ఆఖరికి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చే జిహెచ్జి ఎమిషన్స్ ఏంటో కేవలం ఒక దేశం నుంచి కాదు,
వన్ పర్టికులర్ సోర్స్ నుంచి వచ్చే ఇదేంటి హిస్టారికల్ ఎమిషన్స్ ఫ్రమ్ 1850s నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎమిషన్స్ ఏంటనేది క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ డేటా అంతా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరే దేశాల్లో కొన్ని మనకి జరుగుతున్న వీటిలో వస్తున్న వివాదాల్లో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మీరు అది ఆ పర్టికులర్ ఎమిషన్స్ మీ నుంచి వచ్చినాయి, అవి తగ్గించుకోవడానికి మీరేం చేస్తారు. సో అవి ఉదాహరణకి ఒక పెరూకి చెందిన ఒక రైతు జర్మన్ కోర్టుకి వెళ్ళి ఒక జర్మన్ కంపెనీలో నువ్వు ప్రపంచంలో మొత్తం వచ్చిన GHG ఎమిషన్స్లో 0.47% ఎమిషన్స్ నీ నుంచి వచ్చినాయి, నా దేశంలో నా ఇంటి పక్కన ఉన్న గ్లేషియర్ మెల్ట్ అయిపోయింది, మెల్ట్ అవటం వల్ల నా ఇల్లు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది, నా మొత్తం పొలాలు వ్యవసాయం అంతా పూర్తిగా నాశనం అయిపోయింది, కాబట్టి నాకు డ్యామేజెస్ ఇవ్వమని చెప్పేసి సూట్ ఫైల్ చేశారు. అంటే ఉదాహరణకి ఇట్లాంటి ప్రయోగాలు ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి, అవి మన దేశంలో జరగట్ల. ఇందాక చాలా అహ్మద్ అంత ఇమోటివ్గా మాట్లాడుతూ వక్ఫ్ గురించి తర్వాత జరుగుతున్న మనకి దేశంలో జరుగుతున్నప్పుడు రకరకాలుగా అనిపిస్తుంది కదా, ఏంటిది ఇక్కడ ఈ దేశాన్ని నమ్ముకుని ఇక్కడే ఉండిపోయాము, దిస్ ద వే దే ట్రీటర్స్ అనేది ఎవరికైనా, ఏ సిటిజన్కైనా ఏ పౌరుడికైనా అనిపిస్తుంది. మరి 1947లో విడిపోయినప్పుడు పాకిస్తాను వైపు కొంతమంది వెళ్ళారు, ఇక్కడ ఇండియాలో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. పోనీ పాకిస్తాన్లో వాళ్ళు ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తే అక్కడ ఉన్న ఒక రైతు ఈ మధ్య ఒక 2015లో ఒక దావా వేశాడు. ఏమని? ఈ గ్లేషియర్స్ మెల్టింగ్ అయిపోతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల అవుతుంది, ఆ క్లైమేట్ మనకి అది వినటానికి కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇట్లాంటి కేసులు కూడా వేస్తారా అని. ఎందుకంటే మన దాంట్లోకి రాలే, మన జ్యుడిషియల్ రెస్పాన్సెస్లో అవి లేవు అని అతను ఏమన్నాడంటే, మనకు క్లైమేట్ పాలసీ లేదు, క్లైమేట్ చేంజ్ పాలసీ లేదు, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన విధానం లేదు, చట్టాలు లేవు, దాన్ని నివారణకు చేయాల్సిన పనులేంటి, అడాప్టేషన్ అంటే దానికి వాతావరణ మార్పులకి వీలుగా మనం మన లాస్ని అడాప్ట్ చేసుకోవాలా, మన జీవితాన్ని అడాప్ట్ చేసుకోవాలా, ఇవి ఏమీ చేసుకోలేదు. కాబట్టి ఇది నా రాజ్యాంగ హక్కు, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది దీనివల్ల అని చెప్పేసి రిట్ పిటిషన్ వేశాడు. అస్గర్ లేగారి అనే ఒక లా స్టూడెంట్ కమ్ ఫార్మర్. ఇది మన దేశంలో జరగట్లే ఇలాంటి ప్రయత్నాలు ఏవి. మన దేశంలో అసలు క్లైమేట్ చేంజ్ అనేది అసలు మన లాలోకి రాలా, మన చట్టాల్లో కానీ మన న్యాయ వ్యవస్థ. ఈ మధ్య ఒక కేసులో చంద్రచూడ్ గారు దాన్ని ఒక ఫండమెంటల్ రైట్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించాలని ఈ మధ్య ఇచ్చాడు తీర్పు. అది కూడా చాలా లోపభూయిష్టమైన తీర్పు, అది పక్కన పెట్టండి. కానీ ముగించే ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్లైమేట్ మనం ఎన్వైరన్మెంట్ గురించి చాలా మాట్లాడుతున్నాము. థ్యాంక్స్ టు అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల వచ్చిన మార్పులు. ఫస్ట్ వచ్చిన చట్టం వాటర్ పొల్యూషన్ యాక్ట్, తర్వాత ఎయిర్ యాక్ట్ వచ్చింది. బాబు అసలు చెప్పాలంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్నా ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్ ఇంకా మోర్ దానికి కొద్దిగా అన్న ఒక స్ట్రెంత్ ఏమంటాం టీత్ ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 3, 5 పర్వాలేదు, కానీ ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్లో సమయాభావం ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నారు. మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్, ఎన్జిటి యాక్ట్. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ ఓన్లీ అన్ ఎనేబులింగ్ యాక్ట్. దాని నుంచి బోల్డ్ అని సబార్డినేట్ లెజిస్లేషన్స్ వచ్చినాయి, కానీ మనం పొల్యూషన్కి సంబంధించి డీల్ చేయాలంటే ఎయిర్, వాటర్ యాక్ట్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ మీద మనం అందరం ఎఫెక్టివ్గానే పనిచేయగలుగుతున్నాం, కానీ ఇక్కడ మన దేశంలో క్లైమేట్ చేంజ్ పాలసీ లేదు. మన కేంద్ర ప్రభుత్వం 2008లో ఒక పాలసీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని పెట్టింది, కానీ ఆ తర్వాత ఎటువంటి ఎఫర్టు క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి చేయలే. ఆ తర్వాత మన రాష్ట్రంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 2022లో ఒకటేదో నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఏదో ఒక 2 డ్రాఫ్ట్లు ఏదో తీసుకొచ్చింది క్లైమేట్ చేంజ్కి సంబంధించి.
అవి కూడా సమగ్రంగా లేవు. క్లైమేట్ చేంజ్ పాలసీ ఈ 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్కి లేదు. కాబట్టి మనం ఐ థింక్ మనం ఇట్స్ హై టైం మనం ముందు మనకు ఒక పాలసీ ఉండాలి, క్లైమేట్ చేంజ్ పాలసీ. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం, కానీ క్లైమేట్ చేంజ్ పాలసీ మనకు కూడా లేదు. హెచ్ఆర్ఎఫ్కి కూడా క్లైమేట్ చేంజ్ పాలసీ అవసరం. మనం ఏంటంటే వీఆర్ పిగీ బ్యాంకింగ్ ఆన్ బాబురావు గారు, ఆయన నాలెడ్జ్ మీద పిగీ బ్యాంక్ చేసి మేనేజ్ చేసేస్తున్నాం. ఐ థింక్ ఇట్స్ హై టైం మనం కూడా మనకు ఒక పాలసీ ఒకటి పెట్టుకోవటం. తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ పర్యావరణ సమస్యలను కానీ వాతావరణ మార్పుని తన ఎలక్షన్ ఎజెండాలో తీసుకురాల. మనం అది వీ హ్యావ్ టు ఇన్సిస్ట్ దాట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం మన అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్కి లేదు. సో అది బీజేపీకి లేకపోవడం అర్థం చేసుకోవచ్చు. ఉన్న వాటిల్లో ఏంటంటే మనకి తమిళనాడులో వాళ్ళు ఒక థ్యాంక్స్ టు మన ఉదయ్ కుమారు, జి సుందర్ రాజన్ కుడంకుళం ఇష్యూస్ మీద పనిచేసిన మన పర్యావరణ కార్యకర్తలు తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల డిఎంకే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది, క్లైమేట్ చేంజ్ పాలసీ ఇవాల్వ్ చేసుకుంది. అది మనకున్న చేతనైన దీన్ని వాడుకుని మనం కూడా ఈ ఒక ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఏ చట్టాలు వాటంతట అవి పనిచేయవు. ఒకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చట్టాలకి వెనకాల బడ్జెట్ ఉండాలి, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి అవి రన్ చేయటానికి, దానంతటా అవి రన్ అవ్వవు. తర్వాత కావాల్సింది మనుషులు ఉండాలి. ఒక వారం క్రితం అనుకుంటా రోహిత్ ఒక మెసేజ్ పెట్టాడు మన వాట్సాప్ గ్రూప్లో, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న వేకెన్సీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న వేకెన్సీస్ గురించి పెట్టారు. ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్స్లో సరిపడా హ్యూమన్ మనుషులు లేరు. కాబట్టి ఆ డిమాండ్ మనం చట్టం పనిచేయట్లేదు ఏంటంటే ఆ వివరాల్లో చూడాలి. మనం ఆ దిశ వైపు కూడా చూడాలి. బడ్జెట్ ఎంత అలాట్ చేస్తున్నారు మనం ఆ దృష్టితో చూడట్లా. కేవలం వైలేషన్ ఏంటి, ఆ బ్రీచ్ ఎక్కడుంది అంతవరకు చూస్తున్నాం. బహుశా ఎంతవరకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బ్యాక్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దానికి ఎంత వనరులు వాళ్ళు బడ్జెట్ అలాట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతమంది మనుషుల్ని అలాట్ చేశారు. ఇప్పుడు ఇన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి. శరత్ గారు పారిశ్రామిక ప్రమాదాలకి నిలయం అయిపోయింది విశాఖపట్నం. మనకి ఎంతమంది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ ఉంటారండి మనకి? అసలు మొత్తం అంతా ఆ ఏరియాలో ఉన్న జరుగుతున్న ఉన్న పరిశ్రమల మీద నిజంగా నిఘా పెట్టి ఇన్స్పెక్ట్ చేయాలంటే సరిపోతారా? ఉన్న ఫ్యాక్టరీస్ ముగ్గురు ఎన్ని తిరిగితే ఎంత అవుతుందండి? కాబట్టి మన దృష్టిలో మనం డిమాండ్స్ పెట్టేటప్పుడు నిజమే చట్టాల గురించి మాట్లాడేటప్పుడు ఆ దృష్టితో కూడా ఆలోచించి మనం డిమాండ్ చేయాలేమో. ఇది ఇంకా చాలా విషయాలు అనిపించింది కానీ చెప్పడానికి. ఇది ఇంకేమైనా ఉన్నాయి? ఒక్కసారి జస్ట్ లాస్ట్ వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి మనం రాబోయే కాలంలో మన బిఎన్ఎస్ఎస్ కన్నా ఎక్కువ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఉదాహరణకి మనం కరువు సమస్య మీద అప్పుడు తిరిగినప్పుడు మనకి నేషనల్ డిజాస్టర్ యాక్ట్ మనకు ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ గురించి కొంచెం క్షుణ్ణంగా చదివాడు. ఆ టైంలో బాబు బాగా తిరిగినప్పుడు మనకేంటంటే అవి ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ లా అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు అడాప్టేషను, రిస్క్ రిడక్షన్ ఇవన్నీ జరగాలంటే మనకి మొత్తం దొరికేది దానికి సంబంధించి పనిచేయగలిగేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద. కాబట్టి ఆ చట్టాన్ని కూడా అందరూ జాగ్రత్తగా చదువుతారని. రాబోయే కాలంలో దానికి సంబంధించిన వివాదాలు బాగా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పోయే కొద్ది డిజాస్టర్స్ ఎక్కువ అవుతాయి. హ్యూమన్ మేడ్ న్యాచురల్ డిజాస్టర్సా, సైక్లోనా, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో అయితే కరువు, దానికి సంబంధించి కరువు రిలీఫ్ మనకి జరిగేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టమని కోరు. అంతేనండి. ఎన్జిటి యాక్ట్ ఒకటి జాగ్రత్త చూస్తాం. మరి ఇప్పుడు ఎవరైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.